చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఇంతవరకు ఈ యొక్క ఉపవాస కూడికలను జరిగించిన నీ కార్యాన్ని బట్టి వందనాలు. మీ దాసురాలు నిలవబెట్టుకొని అద్భుతమైన మాటలు మేము వినడానికి కృప చూపించావు. ఆరాధనలో తోడై ఉన్నావు. మరికొన్ని మాటలు మా హృదయాల్లోనికి చొప్పింపచేసి ఈరోజు బలమైన ఆశీర్వాదంతో ఈ ప్రాంగణం నుండి మేము బయటకు వెళ్ళటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరొక అద్భుతమైన సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి బ్లెస్సీ వెస్లీ గారు తెలియచేసిన రీతిగా మరి మన తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు, మరి మాకు శారీరక తండ్రిగా ఉన్న అపోస్తుల జోసెఫ్ విజయ్ కుమార్ గారిని దేవుడు ప్రేమించి ఆయుష్ను పొడిగించి మరొక నూతన సంవత్సరాన్ని చూసి అర్హత యోగ్యత ఇచ్చారు. మరి ఎక్కడున్నప్పటికీ కూడా వీలున్నంత వరకు మరి దినం కుటుంబంగా మేమందరం కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మరి ప్రభు కూడా మాకు ఇచ్చిన వెసులుబాటును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ క్రిస్మస్ మంత్లో డిసెంబర్లో మా ఇంట్లో నాది మా డాడీది బర్త్డే ఉంటుంది. 10వ తారీఖు నాది, 20వ తారీఖు మా డాడీది. అందువల్ల మేము ఒక్కోసారి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు బర్త్డే కూడా ఈ నెలే. మరి మాకు కూడా ఆ యొక్క ఆనందాన్ని, ఆ ప్లెజర్ని ప్రభు ఇచ్చాడని ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. మరి నిన్నటి దినం రావడానికి కృప చూపించాడు ప్రభు. గత రాత్రి మోరంపుల్లో కూడా దేవుని సువార్తను అందించిన ప్రభు సహాయం చేశారు. ఈ రాత్రి కూడా మరి మా కుటుంబ సభ్యులతో, సంఘమైన మీ అందరితో గడిపి మళ్ళీ రాత్రి తాడేపల్లిగూడెంలో మరి ఒక చిన్న క్రిస్మస్ చూసుకొని మళ్ళీ రాత్రి ప్రయాణంలో మరి మేము ఉండబోతున్నాం. ఏది ఏమైనా దేవుని సందులోకి మనం ఉన్నాము, దేవునితో ఉన్నాము అని అంటే అది ఎంత గొప్ప ఆనందకరమైన, ఎంత శుభకరమైన సమయమో. నాకు చాలా ఇష్టం దేవుని సన్నిధిలో ఉండడం అంటే, దేవుని సన్నిధిలో గడపడం అంటే. ఏ కుటుంబ సంబంధమైన పనులు, బాధ్యతలు ఎన్నున్నా దేవునితో ఉండడం అనేది అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా బలాన్ని ఇస్తుంది, చాలా శక్తినిస్తుంది. మరి మీరు కూడా అలాంటి అనుభవంలో పెరుగుతున్నందుకు ప్రభువుని ఎంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాం. క్లుప్తంగా కొన్ని మాటలు మనం తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. బ్లెస్సీ గారు తెలియచేసిన రీతిగా రాత్రి మనకి మెగా క్రిస్మస్ ఉంది కాబట్టి త్వరలో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకొని వెళ్ళి మరలా త్వరగా తయారై రావాల్సి ఉంది కాబట్టి కొన్ని మాటలు విని కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 6. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం బాగా గుర్తుండిపోవడానికి 6:6. న్యాయాధిపతుల గ్రంథం 6:6 చదువుకుందాం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. యెహోవాకు మొర్రపెట్టిరి. మొర్రపెట్టుట, ప్రార్థన చేయుట. ఇది మరి ఒక లేకపోతే అవివేకంగా మాట్లాడిన మాట కాదు. మొర్రపెట్టుట, ప్రార్థించుట అనేది ఒక క్యాజువల్గా మాట్లాడిన మాట కాదు, లేకపోతే ఒక జనరల్గా లైట్ తీసుకునేటువంటి విషయం కాదు. బైబిల్ గ్రంథంలో మొర్ర పెట్టడానికి, ప్రార్థన చేయటానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అన్నట్లుగా మనం గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు నరావతారిగి లోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ప్రార్థనకు మరింత ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడే అర్థమవుతుంది ప్రార్థనకు ఎంత విలువ ఉందో. ప్రార్థన చేయటం ద్వారా మనం ఎన్ని మేలులు పొందుతామో బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక మరి సంగతిని మనం ఎక్కువగా మన జీవితంలో అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది మన జీవితానికి ఒక అలవాటుగా మారిపోతుంది, అదొక జీవన విధానంగా మారిపోతుంది. మనం ఎక్కువగా ఏ పని చేస్తామో ఆ ప్రభావం మనలో కనబడతా ఉంటుంది. సాధారణ ఒక సామెత ఉంటుంది, ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్సన్ పర్ఫెక్ట్ అంటారు. అభ్యాసము కూసి విద్య. మనం ఎక్కువగా ఏ పని చేస్తామో అదొక అభ్యాసంగా మారిపోయి, అదొక విద్యగా మారిపోయి, అది మనకి ఎంతో జీవన వృత్తికి, జీవితానికి ఎంతో ఆధారంగా కూడా మారిపోతూ ఉంటుంది. ఒక సంగీతం నేర్చుకునే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, రోజు పాడడం వలన, రోజు సరిగమలు నేర్చుకోవడం వలన ఖచ్చితంగా ఒకరోజు అతడు గాయకుడు అవుతాడా లేదా?
ఒక వాయిద్యం వాయించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఈరోజు ఇక్కడ మనకి చక్కగా వాయిద్యాలు ఒక బ్రదర్స్ వాయిస్తున్నారు, వాళ్ళని కనుక మనం అడిగామనుకోండి, ఇది నీకు పుట్టుకతో వచ్చేసిందా, అలా నువ్వు కనుక కిట్టు పట్టుకోగానే టపటప ఇలా కొట్టేస్తున్నావా అని అంటే, కాదండి, నేను చాలా రోజులు దీన్ని ఏం చేశాను, ప్రాక్టీస్ చేశానండి అంటాడు. అంటే ఏ విద్య అయినా మనము రోజు చేస్తూ ఉంటే దాని మీద ఏమొచ్చేస్తుంది, పట్టొచ్చేస్తుంది. బైబిల్ గ్రంథం కూడా వాక్యం విషయంలో కానీ ప్రార్థనల విషయంలో కానీ నువ్వు ఆ విధంగా పట్టును సంపాదించాలంటే దీని మీద నీకేం ఉండాలి, అభ్యాసం ఉండాలి. దీన్ని నువ్వు ఎక్కువగా నేర్చుకోవాలి. ఇంకో మాట చెప్తాను, రోజు బాగా తింటున్నాం అనుకోండి, ఆ తిండి యొక్క ప్రభావం మన శరీరం మీద కనబడుతుందా లేదా? ఏమవుతాం, 3 పూటలు తింటుంటే ఏమవుతుంది, శరీరం బాగా బొజ్జ బాగా పెరుగుతుందండి, మజ్జి బొగ్గలు వస్తున్నాయండి, మంచి జబర్దస్త్ అయ్యాడని అంటారా లేదా? అంటే మనోడు బాగా ఏం చేస్తున్నామంట, రోజు 3 పూటలు తింటా ఉంటే. ఇంకోటి కూడా చెప్తాను, రోజు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, తినడం ఏం తప్పు కదండి, నేను తిండికేమి నేను ఆపట్లేదు, కానీ తినచ్చు, కానీ దానికి కూడా కొంచెం అదుపు ఉంటుంది, దానికి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది అనుకోండి. బాగా రోజు తింటా ఉంటే అది మన జీవితంలో కనబడుతుంది, మన శరీరంలో కనబడుతుంది, మన నడకలో కనబడుతుంది, మన మాటల్లో కనబడుతుంది. చెప్పండి, 4 అడుగులు వేసేసరికి ఏమొచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఇదే విధంగా రోజు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉందనుకోండి, అప్పుడప్పుడు చేసామనుకోండి ఎక్సర్సైజ్, ఏమైపోతాం, కుప్పకూలిపోతాం. రోజు ఎక్సర్సైజ్ చేసామనుకోండి చురుకుగా నడుస్తాం, చురుకుగా పరిగెడతాం, చురుకుగా పని చేసుకుంటాం. రోజు తినేవాడు మనకి బాగా అర్థమైపోతాడు, రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అర్థమైపోతారు, రోజు ప్రార్థించే వాళ్ళు కూడా వారి కార్యాలల్లో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి అర్థమైపోతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన జీవితం కూడా నువ్వు రోజు ప్రతి క్షణం నీ జీవితంలో అలవాటు చేసుకుంటే దాని ప్రభావం కూడా నీ జీవన విధానంలో కనబడుతుంది, నీ కుటుంబంలో కనబడుతుంది, నువ్వు చేసే పనుల్లో కనబడుతుంది, నీ ఆరోగ్యంలో కనబడుతుంది, నీ ఆశీర్వాదంలో కనబడుతుంది. అందుకే మొర్ర పెట్టుట, ప్రార్థించుట అంటే అప్పుడప్పుడు చేసే పని కాదు, ఇది ఎల్లప్పుడూ నువ్వు చేయాలి. ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాల్ని దేవుడు దాచిపెట్టాడు. అందుకే యేసు ప్రభువే ప్రార్థనను ఒక మాదిరిగా మన ముందు పెట్టాడు. ఆయన కొండకెళ్ళిపోయి ఏం చేసేవాడంట, ప్రార్థన చేసేవాడంట. ప్రతి రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ మనం నెలకొకసారి చేస్తున్నాం, కానీ ప్రభువారు రోజు ఆల్ నైట్ ప్రేయర్ చేసేవాడు. ఆల్ నైట్ ప్రేయర్ చేసి మరి ఎప్పుడు అలాగ సేద తీరేవాడో తెలియదు, కానీ మరలా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ మరలా చేసేవాడు. పెందల కడనే చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి ఆయన ఏం చేసేవాడు, మార్క్స్ వార్త 1:35 మాట చూస్తాం, పెందల కడనే లేచి ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. మళ్ళీ అది కాకుండా ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళకి చేయాల్సిన సేవ చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన స్వస్థత ఇచ్చి, వాళ్ళకు చేయాల్సిన బోధ చేసి, మళ్ళీ అక్కడ పెట్టి, ఆగండి, నేను ఏకాంతమునకు వెళ్ళి ఏం చేయాలా, ప్రార్థన 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 ప్రార్థన. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చదివితే, ఆయన శరీర దారి అన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో ఏం చేసేవాడట, ప్రార్థన చేసేవాడట. అంత శ్రీమంతుడు, సర్వేశ్వరుడు, లోకానికి చక్రవర్తి, దేవాది దేవుడు, నిజమైన దేవుడైన వాడే నరావతారిగా లోకానికి వచ్చి ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇస్తే, అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని మన జీవితాల్లో మనం ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి ప్రార్థనకి. ప్రార్థన ఎంత మహోపకారం చేస్తుందంటే, ఇక్కడ ఒక సన్నివేశాన్ని మీకు చూపించబోతున్నాను. అక్కడ హీన దశకు వచ్చేసారు. ఎవరంట, ఇశ్రాయేలీలు. ఎందుకు వచ్చారు హీన దశకి, ఎందుకు దిగజారిపోయారు, ఎందుకు అణగద్రొక్కబడ్డారు, ఎందుకు ఆ బతుకు వాళ్ళు తెచ్చుకున్నారంటే చేతులారా తెచ్చుకున్నారు. మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు మాటికి కుక్కతోక వంకరలాగా మాటికి దేవుని మీద తిరుగుబాటు చేయడం, లోకంలో ఉన్న ఆశలను కోరుకోవడం, లోకంలో జారిపోవడం, పడిపోవడం నేర్చుకునేవారు. ఆ యొక్క మిశ్రిత జనాంగంతో కలిసిపోయి ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు మర్చిపోయి, దేవుడిచ్చిన నడవడికను మర్చిపోయి ఇష్టానుసారంగా తిరగడం వలన అక్కడ వాళ్ళు శత్రువులకు అప్పగించబడ్డారు. ఆ శత్రువు పేరు ఏంటంటే మిద్యానీయులు అనేటువంటి శత్రువులకి వారు అప్పగించబడ్డారు. దెబోరా నాయకత్వం తర్వాత
దెబోరా ఇంచుమించు 40 సంవత్సరాల కాలం అంతా కూడా ప్రశాంతయుతమైనటువంటి ఆ నాయకత్వాన్ని అందించి ప్రార్థనాపూర్వకంగా వాళ్ళందరూ నడిపించింది. ఎప్పుడైతే నాయకత్వాన్ని మరి కొంతకాలము వారు మిస్ అయితే ఇంకా మరలా లోకంలో జారిపోయే పరిస్థితులు వాళ్ళు తెచ్చుకున్నారు. దేవుని మాటను మరిచిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల ఆటోమేటిక్గా శత్రువుకి చోటు దొరికేసేది. దేవుడు కావాలని శత్రువుకు మనల్ని అప్పగించడు, కానీ మన బలహీనతలే, మన పొరపాట్లే, మన నిర్లక్ష్యమే, మన అశ్రద్ధే శత్రువుకి ఏమి చేస్తుంది? చోటు దొరికేలా చేస్తుంది. ఒక పాము ఒక ఇంటిలోనికి దూరడానికి ఆ చోటు దొరికితేనే కదా అది దూరతుంది, అవునా కదా? అందుకే కొన్నిసార్లు కొన్ని పాములు తిరిగే ప్రాంతాల్లో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే రాత్రులు పడుకునేటప్పుడు తలుపులన్నీ మంచిగా వేసామా లేదా, ఆ లోపలికి వచ్చేటువంటి హోల్స్ ఏమన్నా ఉంటే ఆ బట్ట పెట్టో కర్ర పెట్టో ఏం చేస్తారు? అడ్డం పెడతారు, అవునా కదా? ఒకవేళ పెట్టకపోతే అవి లోపలికి వచ్చేస్తాయి, లోపలికి ప్రవేశిస్తాయి. మొన్న ఈ మధ్య నేను పేపర్లో చదువుతున్నాను, తమిళనాడులో ఒక అడవికి దగ్గరగా ఉన్నటువంటి ఊర్లోనంట పొద్దున్నే ఆయన పనికెళ్ళి పొద్దున్న తెల్లవారుజామున ఏదో పనికెళ్ళేసి వచ్చారట భార్యాభర్తలు ఇద్దరు. వచ్చి అలా తలుపులు తీసి చూసేసరికి వాళ్ళ మంచం కింద ఒక చిరతపులు ఉందంట. అంటే ఇంట్లోకి ఏం దూరేసింది అంటే వీళ్ళు తెల్లవారుజాములు అయిపోయింది కదా, ఫోన్లు ఇక్కడికే కదా అని చెప్పి తలుపేయకుండా వెళ్ళారో ఏమో. మొత్తానికి వీళ్ళు వెళ్ళి వచ్చేసరికి చిరతపుల్లు ఏంటి ఏందో కనబడుతుందని చూసేసరికి ఏంటది? కుక్క పిల్ల పిల్లి అయితే కర్రెచ్చుకుని బయటకు తోలుతారు, చిరతపుల్ని ఎలా తోలుతారు? దూరతున్నాడు సాతానుడు. అందుకే వాక్యం చెప్తుంది, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం తిరుగుతున్నాడో. శత్రువు మరి చోటు దొరికితే ప్రవేశించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో వాడు ప్రవేశిస్తున్నాడు, ఈరోజు ఎంతమంది జీవితాల్లో వాడు ప్రవేశిస్తున్నాడు, ఎంతమంది హృదయాల్లోకి వాడు చొచ్చుకుని వెళ్ళిపోతున్నాడు. వాడు భయంకరుడు, వాడు మర్యాదస్తుడు కాదు. ప్రభు అయితే మర్యాదస్తుడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, తలుపు తీస్తే వాడు అలా కాదు, చొరబడొస్తాడు. దొంగడు చెప్పండి ఎలా వస్తాడు లోపలికి? బండరాయిలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని అవసరమైతే మీద దాడి చేసి పట్టుకెళ్ళిపోతాడు. మర్యాదగా ఇచ్చే అని అడుగుతాడా? ఏమున్నాయి ఇచ్చే అని అడుగుతాడా? అలాంటోడు కాదు. వీడు కూడా ఒక దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడని యోహాను సువార్త 10:10లో ఉంది. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ కుటుంబము సాతానికి దొరికిపోతుంది, నీ జీవితము అపవాదికి దొరికిపోతుంది. ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న ఆత్మీయత, ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న ఆధ్యాత్మిక అనుభవాలు కానివ్వండి, ఆస్తి పాస్తులు కానివ్వండి, ఆశీర్వాదాలు కానివ్వండి, వాడు ఎత్తుకుపోవడానికి రాజమండ్రి వీధుల్లో ముమ్మరంగా తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో అక్కడ వాడి అడ్రస్లు తెలిసి తిరుగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అజాగ్రత్త వలన, ఇశ్రాయేలు ప్రజల యొక్క అశ్రద్ధ వలన, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థనాహీనత వలన, ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి భయభక్తులు లేని ప్రవర్తన వలన అపవాది వాళ్ళల్లో దూరాడో. ఎంత భయంకరంగా వాళ్ళని హింసిస్తున్నాడో తెలుసా? మిద్యానీలట ఆ ఇశ్రాయేలు ప్రజల్ని 6వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చదివితే, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారిని మిద్యానీలకు అప్పగించాడు. ఈ మిద్యానీలు ఎలాంటి వాళ్ళంటే, మిద్యానీల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చైపోయింది. డామినేటింగ్. ఇశ్రాయేల్ ప్రజల మీద మిద్యానీయులు డామినేట్ చేసేస్తున్నారు. ఎలా అంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఎంత భయంకరంగా చేశారంటే మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులు, గుహలు, దుర్గములకు కొండల్లోకి వెళ్ళిపోయారండి. ఇంత చక్కగా కట్టుకున్న డూప్లెక్స్ ఇల్లు వదిలిపెట్టేసి, ఇంత చక్కగా ఏర్పాటు చేసుకున్న నివాసాలు, ఆనందాన్ని అంతా పక్కన పడేసి, పిల్ల పాపలను తీసుకుపోయి కొండల్లో, వాగుల దగ్గర, వంకల దగ్గర బ్రతికే పరిస్థితి ఇశ్రాయేలీయులు తెచ్చుకున్నారు. అంత మాత్రమే కాదు, మీరు కనుక క్రింద వచనాలు కనుక చదివితే మిడతలంత విస్తారంగా మిద్యానీయులు వీరి మీద ఏం చేస్తున్నారు? దండెత్తి వారి గాడిదలను, వారి గొర్రెలను, వారి ఎద్దులను, తర్వాత వారి భూమి పంటనంతటిని పాడు చేసి జీవన సాధనమైన దాన్ని దేన్ని ఉంచకుండా నాశనం చేసేశారు. వారి ఒంటెలట లెక్క ఉన్నాయట,
దేశమును. వాళ్ళు ఎందుకు వచ్చారట? ఆ మాట చదివించాను నేను 6వ వచనంలో. వారు ఎందుకు వచ్చారంట? దేశమును పాడు చేయటానికి వచ్చారు. దేశమును బాగు చేసేవాళ్ళు కాదు వీళ్ళు, దేశమును పాడు చేసేవాళ్ళు. చెప్పండి, మనలో ఎవరికైనా పాడైపోవాలని ఉంటుందా? చెప్పండి, పాడైపోవాలని ఉంటుందా? బాగుపడాలని ఉంటుందా? పాడైపోవాలని ఉంటుందా? పాడైపోయినవి కూడా బాగుపడాలని అనిపిస్తుంది కదా. ఇదిగో శత్రువు ఎందుకు మరి దేశంలోకి వస్తున్నాడంటే పాడు చేయటానికే. వాడి దృష్టి అంతా నిన్ను పాడు చేయడానికే, నన్ను పాడు చేయడానికే, నా ఆనందాన్ని పాడు చేయడానికే, నా ఆశీర్వాదాన్ని పాడు చేయడానికే, నా కుటుంబాన్ని పాడు చేయడానికే, నా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయడమే వాడి ధ్యేయం. వాడు పాడు చేయటానికి వచ్చారంట. అప్పటిదాకా వీళ్ళకి చీమ కొట్టినట్టు కూడా లేదు. అప్పుడు తిరిగారు. ఎప్పుడు చెప్పండి? మిక్కిలి హీన దశకు వచ్చేసిన తర్వాత, చేతులు కాలేక, ఒక సామెత అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారంట. కానీ తెలివైన వాళ్ళు ముందే పట్టుకుంటారు. ఆమె హల్లెలూయా. మీరందరూ తెలివైన వాళ్ళే, అందుకే దేవుని సందుకు వచ్చారు. లైవ్లో చూస్తున్న మీరు కూడా తెలివైన వాళ్ళే, దూరంగా ఉన్నప్పటికీ దేవుని సందులో కూర్చున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే చెప్పండి, ఇక్కడ వీళ్ళు బుద్ధి తక్కువ పని అదే చేస్తున్నారు. మిక్కిలి హీన దశకు వచ్చిన తర్వాత అప్పుడు ఏ పని చేస్తే వారు పాడు వదిలిపోద్దో, ఏ పని చేస్తే వారు శత్రువులను వదిలిపెట్టి వెళ్తాడో, ఏ పని చేస్తే శత్రువు మీద విజయం వస్తుందో అప్పుడు చేస్తున్నారు అలా పని. మిక్కిలి హీన దశకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంట? యెహోవాకు మొర్ర పెట్టిరి. ఆమేన్ హల్లెలూయా. మొర్ర పెట్టిరి, ప్రార్థన చేసిరి, దేవుని ఆశ్రయించిరి, దేవుని దగ్గరకు వచ్చారు. ప్రభువారు ఎప్పుడన్నాడు? హీన దశకు వచ్చాక ప్రార్థన చేయమన్నాడా? చెప్పండి. రాకముందు ఎప్పుడు చేయమన్నాడు ప్రార్థన? చూపించిన మీకు వచనం చూపించిన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. చదవాలి, త్వరగా ఫాస్ట్గా చదువుతున్నారా? తీసి చదువుతున్నారా? మైక్ ఉందా మీ దగ్గర? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. వాచ్ అండ్ ప్రే. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి? సమయమనక. ప్రార్థన అంటే ఒక శుక్రవారమే కాదు, ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడే కాదు. నీ లైఫ్లో ఇందాక నేను చెప్పాను కదా, ప్రార్థన అనేది ఒక అలవాటుగా మారిపోవాలి. ఆమేన్ హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేయాలి. 18:1 లూకాసు వార్తలో కూడా ప్రభువారు చెప్తున్నారు, వారు నిత్యము విసుగక ప్రార్థన చేయుచుండవలనని ఆయన ఉపమానం చెప్పాడు. నిత్యము ప్రార్థన. ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నిత్యము ప్రార్థించేవారు ఉండుట వారి కుటుంబాలకు క్షేమము, సంఘానికి క్షేమము, దేశానికి క్షేమము. ఆమేన్ హల్లెలూయా. ఈ పని చెప్పండి ప్రభువే చేశాడండి. మొర్ర పెట్టిన అనుభవము ఎప్పుడు చేయాలను అంటే ఆత్మ వలన ప్రతి సమయం అందు. బస్సు ఎక్కావా? ప్రార్థన. రైల్లో కూర్చున్నావా? ప్రార్థన. ఫ్లైట్ ఎక్కావా? ప్రార్థన. కార్ ఎక్కావా? ప్రార్థన. చర్చిలోకి వచ్చావా? ప్రార్థన. ఇదిగో ఇంట్లో ఉన్నావా? ప్రార్థన. మనస్సుతో ప్రార్థన, ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు శత్రువు నీ జోలికి రాలేడు. అసలు శత్రువులు చేసే పని అక్కడ మనం చదివితే ఎంత బాధాకరం అంటే జీవన సాధనమైనవి ఏవి ఉండనివ్వలేదంట. ఒక్కసారి శత్రువు నీలోకి ఎంటర్ అయితే, నీ కుటుంబంలోకి ఎంటర్ అయితే వాడు ఊరుకుంటాడా? పాడు చేయకుండా వాడు ఊరుకోడు. మిడతలంతా దండెత్తి, మిడతలంతా విస్తారంగా దండెత్తి వారి పంటంతా పాడు చేశాడు. వాళ్ళ యొక్క ఆనందాన్ని పాడు చేశాడు. జీవన సాధనం, ఎద్దు అన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఇంకేం తింటారు, ఏముంటారు అంటే వారి జీవితంలో నిస్సహాయులుగా. శత్రువు కార్యాలు ఎంత భయంకరమైనవి అంటే మీకు నేను కొన్ని వచనాలు చూపిస్తాను. అందులో శత్రువు చేసే పని ఎలాంటిదంటే, శత్రువు ఈ వచనాల్లో మనకు 2 దొరికాయి. శత్రువు నాశనం చేస్తాడు, రెండోది శత్రువు జీవన సాధనమైనవన్నీ ఎత్తుకుపోతాడు, మూడోది శత్రువు దుఃఖాక్రాంతులుగా చేస్తాడు.
మన ఆనందానికి బదులుగా దుఃఖాన్ని మనకు కలుగు చేస్తాడు. మీరు ఆ వచనం చూడొచ్చు, 43వ కీర్తన 2వ వచనం. ఫాస్ట్గా చదవండి, శత్రువు చేసేటువంటి పనులు మీకు చూపిస్తున్నాను. 43వ కీర్తన 2వ వచనం చదువుదాం. నీవు నాకు దుర్గమైన దేవుడవు, ఏమి నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. అమ్మా వింటున్నారా? శత్రువు వస్తే నాకేంటంటే అనుకుంటున్నావా? శత్రువు కనుక చోటు దొరికితే వాడు నిన్ను నాశనం చేయడమే కాదు, నీ జీవన సంబంధమైనవన్నీ ఎత్తుకుపోవడమే కాదు, మూడోది వాడు చేసేది ఏంటంటే నీకు దుఃఖాన్ని కలిగిస్తాడు. ఈరోజు ఎంతమంది దుఃఖముతో విలవిల్లాడుతున్నారు? పైకి నవ్వుతున్నారు కానీ లోపలంతా ఏంటి? ఏడుపే. ప్రస్తుతము ప్రపంచమంతా మరి డూప్లికేట్ నవ్వులు నవ్వుతున్నారు. అంతా కూడా ఆర్టిఫిషియల్ నవ్వులే. సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖము. పైకి హోందాగా కనబడిపోతారు కానీ లోపలంతా ఏదో తెలియని దుఃఖం. ఏ భార్యను బట్టో దుఃఖం, ఏ భర్తను బట్టో దుఃఖం, పిల్లల్ని బట్టి దుఃఖం, ఆర్థిక పరిస్థితులను బట్టి దుఃఖం, అనారోగ్యాలను బట్టి దుఃఖం దుఃఖం దుఃఖం. దీనికి కారకుడు ఎవడంటే శత్రువే. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దుఃఖం ఉందా? దానికి కారణం శత్రువే. నీ జీవితంలో చెప్పండి, నువ్వు మరి క్రొవ్విన దూడవలే గంతులు వేసే దేవుణ్ణి కలిగి ఉండి కూడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే కారణము శత్రువే. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడను సంచరించనేలా. ఆనందాన్ని మింగేసి ఎంత దుఃఖము దుఃఖము దుఃఖం, విచారము మనుషుల హృదయాల్లోకి అపవాది తీసుకొస్తున్నాడు. ఏడుస్తున్నారు. ఏడుపును ఎవరు తీర్చగలరు? ఎవరు మాన్పగలరు? ఈ శత్రు కార్యాల ద్వారా మనుషుల జీవితంలో దుఃఖము. 4వదిగా శత్రువు కలిగించేది ఏంటో తెలుసా? అవమానం అంట. ఏం కలిగిస్తాడు శత్రువు వస్తే మనకంటే? చెప్పండి, ఘనత కాదు, ఏంటి మహిమ కాదు, అవమానం కలిగిస్తాడు. ఆ వచనం కూడా చూపిస్తాను. 44వ కీర్తన 16వ వచనం చదువుదాం. Psalm 44 and verse 16. అమ్మా, శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా అవమానమును తలపోయిచున్నాను. నా శత్రువు నాకేం తీసుకొస్తున్నాడంటే అవమానం. ఎన్ని కుటుంబాల్లో అవమానం, ఎన్ని జీవితాల్లో చదువు లేదా, డబ్బు లేదా, పలుకుబడి లేదా, తలదించుకునే పరిస్థితిలో ఎవరినో బట్టి. మొన్న ఒక తల్లి వచ్చి ఏడుస్తూ ఉంది. 45 సంవత్సరాల వయసు అండి నాది, ఎప్పుడు నేను తలదించుకోలేదు, ఎక్కడ తలదించుకోలేదండి. ఈరోజు నా కూతురును బట్టి వారి స్కూల్లో తలదించుకోవాల్సి వచ్చింది. నా బిడ్డ చేసిన ఒక పాడు పని వలన ఇదిగో నా తల పోయింది, నేను ఎందుకు బతకాలి అన్నట్టుగా కృంగిపోయిన పరిస్థితులు ఆమె మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. ప్రియులారా, అవమానమునకు కారకుడు ఎవడో చెప్పండి? దేవుడు అవమానం కలిగిస్తాడా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. నీ ప్రభు నీకు అవమానం కలిగించేవాడు కాదు, నీ ప్రభువు నీకు ఘనతనిచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి అవమానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు అవమానం? ఎందుకు నీ తలపోతుంది? ఎందుకు నీకు అవమానాన్ని మరి కలిగేలా చేస్తుందంటే కారణము శత్రువే అని గుర్తించాలి. 5వదిగా శత్రు కార్యం కూడా చూపిస్తాను, కీడంట. 54వ కీర్తన 15వ వచనం. శత్రువు చేసే 5వ పని ఏంటో తెలుసా? కీడులు. 54వ కీర్తన 15వ వచనం. సజీవులే కాని వారి పాతాళమునకు దిపోదురుగాక, చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమునందును ఉన్నది. 54వ కీర్తన 5వ వచనం చదవమ్మా. 54 and verse 5. నా శత్రువులు చేయు కీడు ఆయన వారికి మీదకి రప్పించాను. శత్రువు ఏం చేస్తాడన్నమాట? కీడు. నీకు మేలు చేస్తాడు అనుకున్నావా? శత్రువుని పోనిలే కదా అని వదిలేస్తాడు, ఆడేమన్నా మేలు చేసి వెళ్తాడు అనుకుంటున్నావా? కీడు. ఎన్ని కీడులండి, ఎంత భయంకరమైన కీడులండి లోకంలో మనం చూస్తున్నాం. 5 యవనస్తులు హైదరాబాద్లో బయలుదేరారు వాళ్ళ మమ్మీ డాడీల దగ్గర డబ్బులు తీసుకొని పిక్నిక్ వెళ్తామని. భువనగిరి ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఒక భయంకరమైన కీడు ఆ రోడ్డు మీద వారికి కాచుకుని ఉంది. మరి తాగారో నిద్రమత్తులో ఉన్నారో తెలీదు, ఆ కారు అదుపు తప్పి ప్రక్కనున్న ఓ చెరువులో పడి అందరూ దుర్మరణం.
ఈరోజు ఎన్ని మరణ వార్తలు, దుర్మరణాలు, కీడులు, దేశంలో కీడులు, వీధుల్లో కీడులు, ఆయా రకాల సంఘాలలో కీడులు. కారణం ఏంటంటే శత్రువు ఏం చేస్తాడు? కీడులు. ద్వితీయోపదేశకాండలో ఒక మాట ఉంటుంది, చూడొద్దులే. మన ప్రభువు మన మధ్యలో ఉండకపోవుట చేత కదా మనకి కీడులు కలుగుతున్నాయి అని బాధపడతారు. కీడులు ఎందుకు కలుగుతున్నాయి? శత్రువుకి చోటు దొరికితే. ఏమో ఏ కీడుందో మనకు తెలీదు. దేవుని మహాదయను బట్టి 2024 ముగింపులోకి మనం వచ్చేసాం. ఈ సంవత్సరంలో ఎంత మంది జీవితంలో కీడులు సంభవించాయో మనకు తెలుసు. ఎన్ని కుటుంబాలలో దుఃఖం సంభవించిందో మనకు తెలుసు ప్రియులారా. మొన్నగా 2 వారాల క్రితం అనుకుంటా హైదరాబాదులో భూకంపం వచ్చిందంట. మాకు తెలీదు. ఒక ఆమె పాపం పొద్దున్నే లేచి వంట చేసుకుంటుంది. అది 7:30 టైము, 7:15, 7:30 సమయం మధ్యలో భూకంపం వస్తే ఆమె అనుకుంటుందంట, తిరుగుతుందేంటి, నాకు లో బీపీ ఉంది కదా అందుకు తిరుగుతుందేమో అనుకుందంట. లో బీపీ వల్ల కళ్ళు తిరుగుతున్నాయి అనుకుందంట. తర్వాత న్యూస్లో అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమై పరిగెత్తిందంట బయటికి. అప్పుడు నాకు అనిపించింది 5 సెకండ్లో 6 సెకండ్లు అంతే భూమి ఊగింది అంతే. ఇంకొక 5 సెకండ్లు ఊగుంటేనా ఈరోజు షకీనా గ్లోరీ మీ ఎక్కడుండేదో మరి తెలియదు. ఎందుకంటే రెక్టర్ స్కేల్ మీద ఇన్ని పాయింట్లని ఉంటుంది. అసలు ఎక్కువ ఊగక్కర్లేదు, అది అలా జరికితే చాలు భూమి. ఎందుకు పనికొస్తాం మనం? ఈ బిల్డింగ్లు ఎందుకు పనికొస్తాయి? ఈ టెక్నాలజీ ఎందుకు పనికొస్తుంది? ఈ సివిల్ ఇంజనీరింగ్ యొక్క నాలెడ్జ్ ఎందుకు పనికొస్తుంది? నిజంగా కీడులు భూమి మీదకి వస్తూ ఉన్నాయి. కీడు కలిగించేది ఎవడంటే చెప్పండి? వాడే కారకుడు. పాడు చేయాలి, దేశాన్ని పాడు చేయాలి, ప్రపంచాన్ని పాడు చేయాలి అనే ఆశ వాడిలో కలుగుతూ ఉంది. శత్రువు ద్వారా కీడులు కలుగుతూ ఉంటాయి. శత్రువు ద్వారా జరిగే మరో భయంకరమైన పరిస్థితి చూపిస్తున్నాను. 106వ కీర్తన 42వ వచనం చదువుదాం. 106వ కీర్తన 6వదిగా మనం చదువుదాం. 106వ కీర్తన 42వ వచనం. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. ఆగమ్మా, 6వదిగా శత్రువుల ద్వారా ఏమొస్తుంది? బాధ. ఈరోజు బాధలకు కారణం వాడే. కొంతమంది అంటారు తల బాదుకొని, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నానమ్మా అని ఏడుస్తారు. కారణం ఎవడు? వాడే. ఆ కింద వచనం చదువుదమ్మా. బాధ కలిగిస్తాడు. 7వదిగా శత్రువు ఏం చేస్తాడు? శత్రువుల చేతి క్రింద అణిచివేసేస్తాడు శత్రువు. ఎదగనివ్వడు, నిన్ను తొక్కి పడేస్తాడు శత్రువు. 8వదిగా శత్రువు చేసే పని ఏంటో తెలుసా? అపజయం అంట. ఆ వచనం కూడా చూడొచ్చు మీరు. 44వ కీర్తన 10వ వచనం చదువుదాం. 44వ కీర్తన 10వ వచనం చదువుదామా? శత్రువు చేసే 8వ పని 44:10. నిలవకుండా, శత్రువులు ఎదుట నిలవకుండా అంటే అర్థం ఏంటి? ఓడించేస్తున్నాడు శత్రువు. అపజయం. ఈరోజు ఇక్కడ కూర్చుని మీ అందరిని అడుగుతున్నాను, ఇవన్నీ మీకు కావాలా? ఇవన్నీ కావాలా? వాడు ఆఫర్ చేస్తున్నాడు. కావాలా? అపజయం కావాలా? బాధ కావాలా? అణిచివేత కావాలా? కీడు కావాలా? నాశనం కావాలా? వద్దా? కావాలా? అందరూ చెప్పండి. మాకు కావాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎవరికి వద్దు, నాకు కూడా వద్దు. ఈ నాశనం ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు, ఈ కీడు ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. ఎంతోమంది ఈ శత్రువుకు దొరికి జీవితాలు వినాశనం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను నేను. అదేంటంటే, ఏ శత్రువు అయితే మానవులమైన మనల్ని కీడులకు, బాధలకు, అణిచివేతకు, మరణానికి, అపజయానికి, అవమానానికి, నాశనానికి గురి చేస్తున్నాడో ఆ శత్రువును అణిచివేసే ప్రభు మనకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ శత్రువును ప్రభు ఏం చేస్తాడో అవి కూడా చూపిస్తాను. అప్పుడు నేను చూపించి కంక్లూజన్కి వస్తాను. చూడండి, ఆ శత్రువును ప్రభువు ఏం చేయబోతున్నాడంటే, కీర్తన గ్రంథం 3వ కీర్తన 7వ వచనం చదువుదాం. 3వ కీర్తన 7వ వచనం ఫాస్ట్గా చదివితే, నా దేవా నన్ను రక్షింపము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే. హల్లెలూయా. శత్రువుని దవడ ఎముక మీద కొట్టువాడు ఎవడంట? మనం కాదు. ఎవడు? ప్రభు కొడతాడు. ఏ శత్రువు అయితే ఈరోజు నిన్ను బాధ పెడుతుందో, ఏ శత్రువు అయితే నిన్ను వేధిస్తుందో, దానికి నువ్వు బెదరాల్సిన అవసరం లేదు. దానిని ముక్కలుగా కొట్టువాడు మన ప్రభువు. ఆమెన్, హల్లెలూయా.
నామరూపాలు లేకుండా చేయగలిగిన వాడు మన ప్రభు. అంత మాత్రమే కాదు, 110వ కీర్తన 1వ వచనం చదువుదాం. ఈ శత్రువుని మన ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే 110వ కీర్తన 1వ వచనం. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు. అంటే మన ప్రభు మన శత్రువుని ఎలా చేస్తాడంట? పాదపీఠం. ఇందాక చెప్పాను, నాకు ఇందాక రాగానే నా హైట్ని బట్టి ఏం వేశారు, ఇక్కడ పీఠం వేశారు. ఈ పీఠం మీద ఏం చేస్తున్నాను? నేను నిలబడుతున్నాను. నేను కనబడుతున్నాను, పీట కనబడుతుందా? దేవుని బిడ్డలారా, శత్రువు కూడా ఎక్కడ ఉండబోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? శత్రు స్థానం ఎక్కడా? మన మీద కాదు, ఎక్కడ? క్రింద. నిన్ను బాధిస్తున్న వ్యాధి కావచ్చు, నిన్ను బాధిస్తున్న ఆర్థిక సమస్య కావచ్చు, నిన్ను బాధిస్తున్న సూటిపోటి మాటలు కావచ్చు, నిన్ను బాధిస్తున్న మానసిక ఆ సమస్య ఏదైనా కావచ్చు, దానిని నీ దేవుడు నీ పాదాల కింద ఉంచబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మూడవదిగా మన శత్రు విషయంలో మన ప్రభు చేసే కార్యం ఏంటో తెలుసా? 44వ కీర్తన 7వ వచనం చదువుదాం. 44:7. ఈ శత్రువును మన ప్రభు ఏం చేయబోతున్నాడంటే, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మన శత్రువుల చేతిలో నుండి. పాము నోట్లోకి వెళ్ళిన కప్ప బయటకు వచ్చే అవకాశం ఉందా? మన ప్రభు దగ్గర మనకు ఉందా అవకాశం? హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఏ శత్రువు చేతిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ వేధింపులతో ఉన్నావో నాకు తెలియదు, ఏ సంఘర్షణలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పాపములో ఉన్నావో నాకు తెలియదు, ఏ వ్యసనములో ఉన్నావో నాకు తెలియదు, ఏ కుటుంబపరమైన జగడములలో, కలవరములలో, గందరగోళాల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. జీవితం యొక్క సమస్యల్లో అనే శత్రువుల చేతిలో నువ్వు ఉంటే నీ ప్రభు వాటి నుండి నిన్ను రక్షించే దేవుడు అయి ఉన్నాడు. నాలుగవదిగా మన శత్రువు విషయంలో మన ప్రభు చేసే మేలేంటో తెలుసా? మన విషయంలో చేసే మేలేంటో తెలుసా? కీర్తన గ్రంథం 30వ కీర్తన 1వ వచనం. 30వ కీర్తన 1వ వచనం చదువుదాం. 30వ కీర్తన 1. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషించనివ్వడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మన విషయంలో మన శత్రువును దేవుడు ఏం చేయనివ్వడు? ప్రస్తుతం సంతోషపడుతున్నాడేమో. చిన్నప్పుడు మమ్మల్ని కొట్టిన వాళ్ళు, మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎవరైనా దబేలు మన కింద పడ్డారనుకోండి, మేము ఏం చేసేవాళ్ళని తెలుసా? భలే భలే గొంతులేసి సంతోషించేవాళ్ళం. వాడిని కింద పడినందుకు వాడు సచ్చేలాగా, నిజంగా ఒక రకంగా సచ్చినట్టే. మా గొంతులకి మా ఆనందానికి అవధులు ఉండేవి కాదు. ఇంకా దానికి వాడు చచ్చిపోయి మొహం తిప్పుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. సాతాను కూడా మనల్ని చూసి ఏం చేస్తున్నాడు? ప్రస్తుతం సంతోషపడుతున్నాడేమో. నిన్ను చూసి, నీ దుఃఖాన్ని చూసి, నీ అవమానాన్ని చూసి, నీ బాధను చూసి, నీ కృంగుదలను చూసి, నీ అపజయాన్ని చూసి వాడు పండగ చేసుకున్నాడేమో. కానీ మన దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఆ పండుగ తీసుకొచ్చి మన చేతుల్లో పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. సంతోషించనివ్వడు వాడిని. సంతోషం ఎవరి సొత్తు? మనదే. అందుకే క్రిస్మస్ శుభవార్త ఏంటి చెప్పండి? మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు సంతోషదాత, సంతోషానికి కర్త, ఆనందాన్ని కలిగించే దేవుడు మన దేవుడు. వాడికి ఎందుకు ఇస్తాడు సంతోషాన్ని? మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకోటి చూపిస్తాను, టైం అయిపోతుంది. శత్రువు విషయంలో మన దేవుడు మన పక్షంగా చేసే కార్యం ఏంటో తెలుసా? 23వ కీర్తన 4వ వచనం. 23వ కీర్తన 4వ వచనం చదువుదాం. అమ్మా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డుకర నీ దండను ఆదరిస్తుంది. 5వ వచనంలో నా శత్రువుల ఎదుట నీవు నాకేం చేస్తావు? శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. భోజనం సిద్ధపరుస్తాడంటే ఇంకా మరి భోజనం మీద పంపేయకండి మనసు. భోజనం అంటే తృప్తి, సమాధానం, సంతోషము. దేవుడు నీ ముందు పెడతాడు. శత్రువు ముందు దేవుడు నీకు పండగ చేస్తాడు. శత్రువు ముందు దేవుడు నీకు సెలబ్రేషన్ ఇస్తాడు. నీ తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ శత్రువుని సిగ్గుపరుస్తాడు, నీ తల ఆయన ఎత్తుతాడు. ఇంకో మాట చెప్తాను, ఆయన మన శత్రు విషయంలో ఎలా ఉంటాడంటే 61వ కీర్తన 3వ వచనం. 61వ కీర్తన 3వ వచనం చదువుదాం. 61వ కీర్తన 3వ వచనం. నువ్వు నాకు ఆశ్రయముగా ఉంటివి, నా శత్రువుల ఎదుట బలమైన కోట. నీ శత్రువు రాగానే నీ ప్రభు నీకు ఎలా ఉంటాడంటే కోట. కోట దాటి ఎవడైనా రాగలడా? చివరిగా నీ శత్రువుని విషయంలో ప్రభు చేసే కార్యం చెప్తాను. 108వ కీర్తన 13వ వచనం చదువుదాం. 108వ కీర్తన 13వ వచనం. 108వ కీర్తన 13. మనుషుల సహాయము వ్యర్థము,
అమ్మా శత్రువులని జయించుటకు నీవు మాకు సహాయం చెయ్యి. చెయ్యి. తర్వాత దేవుని వల్ల మేము శూర కార్యములను చేదుము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. నమ్ముతున్నారా ఈరోజు? మన శత్రువులను అణగద్రొక్కువాడు ఎవడు చెప్పండి? 10 మంది కర్రలు వేసుకుని వస్తే వాళ్ళ మన శత్రువులను అనగదొక్కేది? లేకపోతే ఇండియన్ ఆర్మీయా మన శత్రువులను అనగదొక్కేది? ఎవరు మన శత్రువులను అనగదొక్కేదంటే మన ప్రభువే. ఈ విషయాలు తెలియక ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవించారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఏ శత్రువు చేత వాళ్ళైతే ఇలాంటి హింసలు పొందారో, మిడతలంత విస్తారంగా వారి మీద దండెత్తి వాళ్ళని నాశనం చేశారో, అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు మొర్రపెట్టినప్పుడు ఈ కార్యాలన్నీ దేవుడు ఇశ్రాయేలు పక్షంగా జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. గిద్యోనును దేవుడు లేపుకున్నాడు, వాళ్ళ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అంటున్నాడు, భయపడకండి, జడియకండి, మీ శత్రువుకి మీరు భయపడిన రోజులు చాలు. దేవునికి మొర్ర పెట్టినందున దేవుని కార్యాలు వారి శత్రు విషయం వాళ్ళు చూశారు. మిడతలంతా విస్తారంగా వచ్చిన మిద్యానీయుల్ని 300 మందితో మాత్రమే గిద్యోను ఓడించగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. మామూలుగా కాదు, మొత్తం కొలాప్స్ దేవుడు చేశాడు, సంహారాన్ని కలిగించాడు. మిద్యానీయులు మరలా ఎవరి వైపుకి రాలేదు? ఇశ్రాయేల్ వైపుకి రాలేదు. ఉదయకాల సమయంలో ప్రార్థనకు ఉన్నటువంటి ఆ గొప్ప కార్యాన్ని మీరు కూడా తెలుసుకుంటారా? ఏ అవమానం చేత బాధపడుతున్నావా? రా ప్రభు దగ్గర మోకాళ్ళే. ఏ అపజయము చేత పీడించబడుతున్నావా? రా ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టు. ఏ బాధ చేత కృంగిపోతున్నావా? ప్రార్థన చేయి. అణిచివేయబడుతున్నావా? ప్రార్థన చేయి. ఇదిగో జీవన సాధనమైన వన్నీ కూడా కోల్పోతున్నావా? ప్రార్థన చేయి. నీ ఆస్తులు, నీకున్న ఇల్లు, నీ బిడ్డల్ని వాడు స్వంతం చేసుకోవాలని చూస్తున్నాడా? ప్రార్థన చేయి. దేవుడు తిరిగి రప్పిస్తాడు మరలా నీ దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక తల్లి వచ్చి ఏడుస్తా ఉంది, నా బిడ్డను ఒకడు ఎత్తుకుపోయాడమ్మా, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఎంతో ప్రేమించాను, పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకెందుకు మేము మందు తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాం, మా పరువు పోయింది. అఫ్కోర్స్ నిజమే. ఈరోజులో చాలామంది యవనస్తులు చేసే పనుల వల్ల తల్లిదండ్రులు ఎంత కృంగిపోతున్నారు. అప్పుడు ఒకటే చెప్పాను, ఏం బాధపడద్దు, ప్రార్థన చేయి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఎలా వచ్చాడో మరలా నీ బిడ్డను దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. 2-3 నెలలు అయిపోయింది. అద్భుతం చెప్పమంటారా? ఎవరో ఫోన్ నెంబర్ నుండి కుమార్తె ఫోన్ చేసి, అమ్మ నన్ను క్షమించండి, నన్ను ఆదరిస్తారా, నన్ను క్షమిస్తారా అని అడిగి బుద్ధి తెచ్చుకొని మరలా వాళ్ళ ఇంటికి చేరుకుంది ఆ బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందింది. దేవుడు ఆ కుటుంబంలో బిడ్డను చేర్చాడు. కొన్నిసార్లు కొన్ని అవమానాలు అపవాది వలన రావచ్చు, మన అజాగ్రత్తల వల్ల రావచ్చు. అయినా కృంగిపోవద్దు. మన శత్రువుని అణగొట్టేవాడు మన ప్రభు ఉన్నాడు. మనకు విజయం ఇచ్చే దేవుడు మనకున్నాడు. మనకు ఆదరణ ఇచ్చే దేవుడు మనకున్నాడు. మనం ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఏ కృంగుదలని గుండెల్లో ఉన్నా ఓపెన్ చేయి, ప్రభు దగ్గర పెట్టు. అదొక ఆర్థిక సమస్యలా, అదొక అనారోగ్యమా, కుటుంబ సమస్యలా, జీవిత సమస్యలా, ఉద్యోగ సమస్యలా, బిడ్డలతో సమస్యలా, ఒకవేళ ఆధ్యాత్మిక సమస్యలు ఏవైనా సరే, వాళ్ళకి వీళ్ళకి కాదు, మోకాళ్ళేసి ప్రభుకి అప్పగించుకో. నీ ప్రభువు నీకు కోటగా ఉంటాడు. నీ శత్రువులను లంచివేస్తాడు. నీ శత్రువు ముందు నీకు దేవుడు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అంటే అర్థం ఏంటంటే నీకు మేలును సిద్ధపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మేలును చూసి శత్రువు చెప్పండి కృంగిపోయేలా దేవుడు చేస్తాడు. నీ పని అయిపోయింది, నీ జీవితం అయిపోయింది అనుకున్న అపవాదిని నీ ముందే పెట్టి నిన్ను ఆయన విస్తరింప చేస్తాడు, అనేకులకు మేలుకరంగా చేస్తాడు. మొర్ర పెడదాం. అంతా అయిపోయిన తర్వాత కాదు మొర్ర పెట్టడం, ప్రతి సమయంలో మొర్ర పెట్టేవారిగా ఉండండి, ప్రార్థించేవారిగా ఉండండి. ప్రార్థనా నియమాలు వదులుకోకండి, ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో వంగండి, ప్రార్థనను నేర్చుకోండి, ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టండి, విసుగు చెందకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మా తండ్రి గారు మాకు అదే నేర్పించేవారు. ప్రతి విషయంలో ఖాళీగా 2 కూర్చుంటే చాలు, చేయండి ప్రార్థన అనేవారు. అదే నేర్చుకున్నాం. ఈరోజు కార్లలో ఆయా ప్రాంతాలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒకవేళ 3-4 గంటలు కారులో కూర్చుంటే ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నా, మిగతా సమయం అంతా కంటిన్యూస్గా ప్రేయర్. నాతో కూర్చునే వాళ్ళని కూడా, అమ్మ 1 by 1 ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఎక్కడున్నా ప్రార్థన. నిజంగా ఆ ప్రార్థనా శక్తేనండి ఈరోజు శత్రువులను అణగదొక్కేలా దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా.
అవమానాల మీద, అపజయాల మీద, అనారోగ్యాల మీద, అపవాది కలిగించే తొందరల మీద జయ జీవితాన్ని పొందడానికి శక్తి ఏంటంటే ప్రార్థనే. మన వెనకాల రాజులు లేరు, రాణులు లేరు, గొప్పవారు లేరు. మన వెనకాల ఉన్న శక్తి ఏంటో చెప్పండి, అందరూ చెప్పండి, ప్రార్థనా శక్తి. నేను అంటాను, ప్రార్థనా శక్తి ఒక అణుబాంబుని మించిన శక్తి కలిగింది. అర్థమైందా? అణుబాంబు నీ దగ్గరుంటే ఎలా ఉంటుంది? అది పేలితే ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే, ఇదేదో మనం అందరినీ పాడు చేసే అణుబాంబులు కాదు ఇవి. ప్రార్థనా శక్తి చేత మన మీదకి వచ్చే శత్రువులు మనం ఏం చేస్తాం? జయిస్తాం, అపవాదిని జయిస్తాం. ఈ జీవితంలో, మీ జీవితంలో ఏదొచ్చినా కృంగిపోకుండా ప్రభు దగ్గరికి మీరు తీసుకొస్తే ఆ బాధల ప్లేస్లో విజయాన్ని ఇస్తాడు, అణిచివేత ప్లేస్లో జయ జీవితాన్ని ఇస్తాడు, కృంగిపోయిన ప్లేస్లో సంతోషాన్ని ఇచ్చి మరల నేను ఆనందంతో పంపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ శత్రువు మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ శత్రువుని అణగద్రొక్కాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ శత్రువు ఎదుట నీకు భోజనమును సిద్ధపరచడానికి ప్రభు ఆశపడుతున్నాడు. మరి ఇశ్రాయేలీలు చేసిన పని నువ్వెందుకు చేయకూడదు? ఇశ్రాయేలీలు ఎవరిని ఆశ్రయించారు? మిద్యానీయులు మిడతలంతా విస్తారంగా వారి మీద దండెత్తినప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయించారు. అందరూ మోకాళ్ళేంటి, యవనస్తులందరూ మోకాళ్ళ మీదకి రండి. కొన్ని కుర్చీ అటు ఇటు జరుపుకొని ప్రార్థన చేద్దాం. ఒకవేళ మోకాళ్ళు వేయలేకపోతే ప్లీజ్ స్టాండ్. ఎవరు చతికలబడి మరి మామూలు కుర్చీలో కూర్చొని మరి మీరు ప్రార్థన చేయడం కాదు, మర్యాదతో గనుడైన ప్రభు దగ్గర మనం వచ్చినప్పుడు మనకెంతో మర్యాద చేద్దాం. ప్రార్థన చేయి. ఈరోజు నీ జీవితంలో ఏ శత్రువు కార్యమును నువ్వు అనుభవిస్తున్నావో నాకు తెలియదు. కృంగుదల, భయము, ఆందోళన, పైకి నవ్వుతున్నావు కానీ లోపల దుఃఖమా? పైకి ధైర్యంగా కనబడుతున్నావు కానీ భవిష్యత్తు గురించిన భయమా? ఏదో నిందిస్తారన్న భయమా? సూటిపోటి మాటలను బట్టి నిద్ర పట్టట్లేదా? తిండి సహించట్లేదా? ఇవన్నీ శత్రు కార్యాలే. మిద్యానీయులు ఆ ఇశ్రాయేలు మీదకి అలా వచ్చేసినప్పుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరెవరో దగ్గరికి వెళ్ళలేదు. అన్నిటికీ ఒకటే రెమెడీ, అన్నిటికీ ఒకటే సమాధానం, అదే ప్రార్థన, మొర్రపెట్టుట. చెయ్యి, మొర్రపెట్టు. ఈరోజే ఇప్పుడే ఇక్కడే నువ్వు నీ శత్రువు మీద విజయాన్ని చూడబోతున్నావు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ శత్రువును సిగ్గుపరచి నిన్ను ఆయన ఆనందపరచబోతున్నాడు. నీ జీవితంలో ప్రభువా, శత్రు కార్యాల చేత నా కుటుంబం అణిగిపోతుందయ్యా, దురాత్మ శక్తుల ప్రభావం వలన, ఇదిగో నా యొక్క విరోధుల వలన, నా ఇరుగు పొరుగు వారి వలన, నా బంధుమిత్రుల వలన, ఇదిగో నా జీవితంలో ఏర్పడుతున్న కొన్ని అసమాధాన కార్యాల వలన కృంగిపోతున్నాను ప్రభువా. ఇవన్నీ కూడా అపవాది నుండి వచ్చినాయే కదా. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేత హీన దశకు రాగానే వారు దేవునికి మొర్ర పెట్టారట. దేవుడు ఎంత త్వరగా రెస్పాండ్ అయ్యాడో తెలుసా? మన దేవుడు రెస్పాండ్ అయ్యే దేవుడు, నీ మొర్రను చూసే దేవుడు, నీ కన్నిటిని చూసే దేవుడు, నీ మోకాళ్ళ అనుభవాన్ని చూసే దేవుడవమ్మా. నువ్వు మనుషుల సహాయం వ్యర్థమని తెలుసుకో. నాకు మనుషులు ఉన్నారండి, వాళ్ళ మీద ఆధారపడతానంటావా? మరలా ప్రభు దగ్గరికి రాక తప్పదు. ఎలాగో తెలుసా? ఇంకో 4 దెబ్బలు తిని వస్తావు, మరింత నష్టపోయి వస్తావు. మరింత నష్టపోకముందే ప్రభు పాదాలు పట్టుకో. అప్పగించు నీ పనులన్నీ, అప్పగించు నీ కుటుంబాన్ని, అప్పగించు నీ బిడ్డల్ని, అప్పగించు నీ ఆత్మీయ జీవితాన్ని. కాలక్షేప కబుర్లతో టైం గడిపి ఎంతో నష్టపోయావు. ముసలమ్మ ముచ్చట్లతో సమయం గడిపి ఎంతో నష్టపోయావు. నిత్యం బిజీ అని దేవుని సన్నిధిలో గడపకుండా, దేవునితో కూర్చోకుండా, దేవునికి నీ జీవితాన్ని అప్పగించకుండా నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకొద్దు ఏ మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభువా, నా యవనస్తులైన పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, నా ఆర్థిక పరిస్థితులు నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా శత్రువులు నా మీద చేస్తున్న కార్యాలు నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఈరోజు నువ్వు వాటిని చూచుకునే దేవుడవయ్యా. నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేద్దాం. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేసి ముగిస్తాను. చేయండి, అందరూ ప్రార్థన చేయి. శత్రువు నీ మీద దాడి చేయకముందే ప్రార్థన చేయి. ఒకవేళ దాడి చేశాడా, ప్రార్థన చేయి. నీ ప్రభు వాడి నుండి నిన్ను విడిపించే దేవుడు, వాడి చేతిలో నుండి నిన్ను రక్షించే దేవుడు. కృంగిపోవడానికి ఏమీ లేదు. ఈ పని అయిపోయింది అనుకోవద్దు, చేజారిపోయింది అనుకోవద్దు. చేజారిపోయి కూడా దేవుడు తిరిగి మరలా నీకు అప్పగించే దేవుడు. నీ ఆరోగ్యాన్ని మరలా నీకు దేవుడు ఇవ్వగలడు.
నీ క్షేమాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వగలడు. ఓ నీ సమృద్ధిని మరలా దేవుడు నీకు ఇవ్వగలడు. నీ ఆనందాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వగలడు. నీ సమాధానాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వగలడు. మిద్యానీయుల మీద విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వగలడు. ప్రియులారా, నీ శత్రువుని నీ విషయంలో ఆయన సంతోషించే దేవుడు కాదంట. నిన్ను చూసి వాడు ఈరోజు సంతోషపడుతున్నాడేమో. చూడు చూడు, నువ్వు ప్రార్థించే బిడ్డవైతే, మోకాళ్ళేసే బిడ్డవైతే, ఆయన వైపు చేతులెత్తే బిడ్డవైతే, ఆయన కొరకు కనిపెట్టుకునే బిడ్డవైతే నిన్ను చూసి వాడు ఈరోజు ఆనందపడుతున్నాడేమో. నువ్వు ఆనందపడే రోజు రాబోతా ఉంది. నువ్వు విజయాన్ని చూసే రోజు రాబోతా ఉంది. నీ తలెత్తే దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది. ప్రభు నామము ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం ఆశ్రయమే, ఆయనను స్తుతించెదము. యెహోవా రాఫా స్వస్థత నీచును. యెహోవా రాఫా స్వస్థత నీచును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు. దేనికి నీకు భయం లేదు, భయము లేదు, భయము లేదు. 2025 రాబోతుంది. దేనికి నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను ప్రార్థించెదను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా ఏ వ్యాధుల చేత కానీ, ఏ సమస్యల చేత కానీ, మానసిక రుగ్మతల చేత కానీ, కుటుంబంలో ఏర్పడుతున్న ఆయా రకాల బాధల చేత కానీ, బిడ్డల వలన కానీ, పరిస్థితుల వలన కానీ అడపబడుతున్నట్లుగా మరి ఒకవేళ మీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉండి ధైర్యంగా మీ 2 చేతులు పైకెత్తండి. అలాంటి సమస్యలు ఉన్నవారు, ఆర్థికంగా, ఆత్మీయంగా, కుటుంబము పతనమైపోతున్న పరిస్థితుల్లో, ఇదిగో జీవితంలో ఏ ఆశ లేక ఏంటి ప్రభు అని ఎదురు చూస్తున్నా ఆ పరిస్థితుల్లో ఒకవేళ శత్రువు మిమ్మల్ని నిరాశ నిస్పృహకు తీసుకెళ్తే ఈరోజు విశ్వాసముతో మీ చేతులు ప్రభు చూస్తున్నాడు. ఈరోజు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడువయ్యా. నువ్వు మాకు ఆశ్రయంగా ఉన్న దేవుడువయ్యా. మా మొర్ర వినే దేవుడువయ్యా. మా కన్నీరు చూచే దేవుడువయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చిన వాళ్ళని త్రోసివేసే దేవుడు కాదయ్యా. నీ మందిరంలోనికి అడుగు పెట్టిన వారిని, నీ పాదాల దగ్గర మొర్ర పెట్టుకుంటున్న వారిని త్రోసివేసే దాఖలాలు లేవయ్యా. ఈరోజు విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చాం ప్రవ్వా. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల చేత, ఇదైనా ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేత బాధలు పడుతున్నప్పుడు, వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు నీకు మొర్ర పెట్టారయ్యా. ప్రార్థించడం అనే అస్త్రాన్ని వాడుకున్నారయ్యా. ఎప్పుడైతే వాళ్ళు మొర్ర పెట్టారో అద్భుతమైన విజయాన్ని చూడగలిగారయ్యా. ఈరోజు ఈ వాక్యం వినని బిడ్డలందరూ, ఓ దేవా, ఏ శత్రువు చేత అణపబడుతున్నారో, ఏ శత్రువు చేత అవమానం వస్తుందని బాధపడుతున్నారో, ఏ శత్రువు చేత బాధింపబడుతున్నారో, ఏ శత్రువు చేత అయ్యా కుమిలిపోతున్నారో, ఏ శత్రువు చేత సిగ్గుపడుతున్నారో, యేసు నామములో ఆ శత్రువు అణపబడును గాక. ఆ శత్రువు ఎదుట బిడ్డలకు భోజనము సిద్ధపరచుదువు గాక. ఆ శత్రువు వెడలిపోవును గాక, కనుమరుగైపోవును గాక. ఇశ్రాయేలు ప్రజలు, ఓ ఫరోను అతని రథములను, శత్రువులను అయ్యా ఇశ్రాయేలు ప్రజలు కళ్ళారా మరి ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచివేయబడుట చూచినట్లుగా ఇక్కడున్న మేమందరము కూడా మా శత్రువు ముంచివేయబడుట చూచుదుము గాక. మరలా ఆ శత్రువుని మేము చూడకుందుము గాక.
మానసిక సంఘర్షణ, పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ లోపలున్న వ్యధలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుండి విడుదల ఇచ్చి గొప్ప సమాధానముతో, గొప్ప ధైర్యముతో నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయము దయచి, ఏ వ్యాధుల చేత నడపబడుతున్నారో, ఓ నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, ఇప్పుడే నాతో సహా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఓ తండ్రి గొప్ప స్వస్థతను అనుభవించుదురుగాక, గొప్ప స్వస్థతను అనుభవించుదురుగాక, అద్భుతము చూచుదురుగాక, కుటుంబాల నెమ్మది పొందుదుముగాక, కుటుంబాల సమాధానం పొందుదుముగాక, ఆనందము పొందుదుముగాక. ఓ అపవాది సిగ్గుపడనుగాక, అపవాది సిగ్గుపడనుగాక. నెమ్మది, సమాధానము క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మీద, ఈ రాజమండ్రి మీద, ఆంధ్రప్రదేశ్ మీద, భారతదేశం మీద, మా అందరి మీద, మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద ఎప్పటికీ ఉండునుగా. ఈ జీవంతో మమ్మల్ని నింపినందుకు స్తుతులు చెల్లిస్తూ, మాలో ప్రార్థనా శక్తి, మోకాళ్ళ శక్తి తరగనివ్వద్దు, పెరగబడునుగాక, పెంపొందునుగాక ప్రభువా. విశ్వాసపు లోతుల్లోకి మేము వెళ్ళుదుముగాక. నీ కార్యాలు మా కళ్ళారా చూచి నీ ఆనందాన్ని అనుభవించే కృప దయచేయి. సంఘాన్ని, పరిచర్ను, దైవజనులను ఏడంతర ఆత్మశక్తితో ఎత్తుకొని బలపరచండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న పరిచర్య బృందమును బలంగా వాడుకొనండి. సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తున్నారు. అందుకై వందనాలు, జరిగించబోతున్నందుకు అందుకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా మనవులన్నీ సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు రక్తం, నామం మనందరికీ అన్నిటి మీద, శత్రువుల మీద ఘన విజయమును ఇచ్చునుగాక. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మీరుంటే మాకు చాలు యేసయ్యా, మీ వెంటే నేనుంటానేసయ్యా. మీరుంటే మాకు చాలు యేసయ్యా, మీ వెంటే నేనుంటానేసయ్యా. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మరలా రాత్రికాల సమయంలో